హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే నా ఫస్ట్ ఇంట్రో. యాక్చువల్లీ అందరూ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంట్రో చేసి తర్వాత వీడియో స్టార్ట్ చేస్తారు. నేనేమో వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్రో చేస్తున్నాను. సో, అందరూ ఏమీ అనుకోకండి. యాక్చువల్లీ ఏంటంటే నేను స్టార్టింగ్ నా గురించి చెప్పాలంటే నా పేరు రవలి. నేను యాక్చువల్లీ జాన్ 2026లో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. అయితే స్టార్టింగ్ ఏం చేసేదాన్ని అంటే పిల్లలతో చేపించాను. కానీ పిల్లలతో అంత రీచ్ ఉండదు, వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి అంటే టైం పడతది, కిడ్స్ ఛానెల్ అయిపోతది అని చెప్పేసి మళ్ళీ నేను ఎంటర్ అయ్యాను. కానీ పిల్లలతో చేస్తుంటే వాళ్ళు అంతగా కోఆపరేట్ చేయట్లేదు. సో, నేనే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. అది కూడా నా ఓన్ వాయిస్‌తో చేసేదాన్ని కాదు. అంటే వేరే వాళ్ళవి కామెడీ వీడియోస్ ఉంటాయి కదా! అవి డబ్ స్మాష్ లాగా. అవి వాయిస్ అవొస్తే యాక్టింగ్ మనం చేస్తాం కదా! అలా చేసేదాన్ని. అలా కొన్ని రోజులు చేశాను. ఒక 2, 3 మంత్స్. తర్వాత ఏమనిపించిందంటే అసలు వాళ్ళవి, వీళ్ళవి ఎందుకు చేయడం? మనం ఓన్‌గా క్రియేట్ చేసి చేద్దాము. ఎప్పుడు సక్సెస్ అయినా, లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి నా వాయిస్‌తో నేను స్టార్ట్ చేశాను. పిల్లలతో కొన్ని చేశాను. మా హస్బెండ్‌తో కొన్ని చేశాను. ఏదో అలా రన్ అవుతుందనమాట. ఇప్పుడైతే ఎంత 600 సబ్‌స్క్రైబర్స్ దగ్గరలో 600 608 ఈ వీడియో చేసేటప్పటికి. 608 సబ్‌స్క్రైబర్స్ అయ్యారనమాట. ఇంకా 1000 రీచ్ అవ్వడానికి ఇంకా చాలా ఉంది. చూద్దాం ఎప్పటికవుతదో. అండ్ ఇంకోటేంటంటే లాంగ్ వీడియోస్ అయితే నేను ఇప్పటివరకు ఎక్కువగా ఏం పోస్ట్ చేయలేదు. జస్ట్ ఒక 3, 4 చేసినట్టున్నాను అంతే. కానీ అక్కడే టైం వేస్ట్ చేశానేమో అనిపించింది. ఆ లాంగ్ వీడియోస్ కన్సిస్టెన్సీగా చేసుంటే ఈ పాటికి మినీ మానిటైజేషన్ అవ్వకపోయినా కొంచెం దగ్గరగానే వచ్చేదాన్నేమో. అంటే ఒక 7 మంత్స్ అయిపోయింది కదా! బట్ నేను చేయలేదు. కుదరలేదు పిల్లలతో, ఇంట్లో ఆఫీస్ వర్క్ ఇవన్నీ చూసుకుంటూ. కానీ ఇప్పుడు ఇంకా రెగ్యులర్‌గా చేద్దాము. షార్ట్స్‌తో పాటు ఫుల్ లెంత్ వీడియోస్ కూడా చేద్దాము అని అనుకుంటున్నాను. చూద్దాం అది ఎంతవరకు వీలవుతదో. అంటే పిల్లలతో ఇటు ఆఫీస్ వర్కు, ఇంట్లో అన్నీ చూసుకొని చేయడానికి అవ్వట్లేదు. ఇంకోటేంటంటే నేను ఎంచుకున్న థీమ్ ఏంటంటే సెలెక్ట్ చేసుకున్నది టాపిక్కు కామెడీ చేద్దాం అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నా. కామెడీ చేయాలంటే ఒక్కళ్ళమే చేయలేం కదా! ఎవరో ఒకరు సపోర్ట్‌గా ఉండాలి. హస్బెండ్ ఫుల్ లెంత్ వీడియోస్ అంటే టైం సరిపోదు. పిల్లలు కూడా అంత కోఆపరేట్ చేయరు. సో, అంటే మధ్య మధ్యలో లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ట్రావెలింగ్ ఎక్కడికైనా ఎళ్తే అవి అలా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ప్లీజ్ చూసేవాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏమన్నా ఉంటే నా గురించి ఏమైనా తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయండి. నేను కన్ఫర్మ్‌గా రిప్లై ఇస్తాను. ఇంకోటేంటంటే ఇప్పుడు నిన్నే తెలిసింది న్యూస్. 4000 వాచ్ అవర్స్ కాదు 8000 వాచ్ అవర్స్ ఉండాలి అని చెప్పేసి. ఇంక నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంక ఇది అయ్యే పనేనా వదిలేద్దామా అనిపించింది. కానీ 600 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు కదా! ఇంకా 400 షార్ట్స్ ద్వారా నెమ్మదిగా వస్తే ఇవి ట్రై చేద్దాము. ఎంతవరకు అయితే అంతవరకు అన్నట్టు ఉంది. అది యాక్చువల్లీ ఫెబ్ 2027 నుంచి అంటున్నారు కదా! చూద్దాం. ఈలోపు మనం ఎంతవరకు రీచ్ అవుతామా అనేది. సో, ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. ఆహ్, ఇంకేంటి అంటే ఫుల్ లెంత్ వీడియోస్, లైవ్స్ చేస్తే వాచ్ అవర్ కలుస్తాయి అంటున్నారు. బట్ లైవ్స్ నాకు పెద్దగా అంత ఇంట్రెస్ట్ లేదు. సో, ఫుల్ లెంత్ వీడియోసే వీలైనప్పుడు షూట్ చేసుకొని చేద్దాం, అప్‌లోడ్ చేద్దాం. ఒక వీక్లీ 2 వీడియోస్ అయినా వచ్చేలా చూసుకుందాం అనుకుంటున్నాను. అంటే డైలీ అంటే ఫుల్ లెంత్ వీడియోస్ అవ్వదు. సో, వీక్లీ 2 అయినా పోస్ట్ చేద్దామని చూస్తున్నాను. అందరూ సపోర్ట్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.